రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు, పవన్, లోకేష్ తీరును ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. నాని భోలేబాబా నుంచి 291 కిలో నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రం చేస్తున్న అప్పులను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు చెప్పారు. ఆర్థిక శాఖపై కేశవ్ కు పట్టింపు లేదు. తిరుమల లడ్డుపై కూటమి నేతలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కలిసి ఏడుకొండలవాడి ప్రసాదం తయారు చేశారు. మార్కెట్లో దొరికేదానికన్నా కూడా అతి తక్కువ రేట్లకి ఆవు నెయ్యి కొన్నారు. 319కే కొన్నారు, 329కి కొన్నారు. ఎలా సాధ్యం అని వారు అంటున్నారు. వారి ప్రభుత్వం కూడా హర్ష్ ఫ్రెష్ డైరీ అనే ఒక డైరీని దాన్ని ఇన్స్పెక్షన్ చేసి టెండర్ గైడ్ లైన్స్ అన్నిటికీ సరిపడా పాల ఉత్పత్తులు కానీ, పాల సేకరణ కానీ, వెన్న సేకరణ కానీ అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి అని చెప్పని వారి ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వెళ్ళి, అంటే నియామకం చేసినటువంటి పాలక మండలి కింద ఉన్నటువంటి టీటీడీలో నుంచి ఇద్దరు అధికారులు వెళ్ళి దాన్ని అప్రూవ్ చేసి సాటిస్ఫై చేసి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాటకి మాట్లాడతారు. ఎంత అంటే అసలు ఏమనాలి ఆయన్ని? దొంగ బొట్లు, దొంగ వేషాలు, దొంగ భక్తి. 1,00,000 లడ్లు అయోధ్యకి పంది కొవ్వుతో, ఎనిమల్ ఫ్యాట్తో తయారు చేసి పంపించారని చెప్తారు. ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. అయోధ్యకి అపవిత్ర లడ్డును పంపించారు, దేశం అంతా తినిపించారని చెప్పని ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్.